ఒక భార్యకి ఒక కథ భర్త చెబితే అది ఇక మనకి డేటాబేస్ లోకి వెళ్ళి కూర్చున్నట్టే. ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందా ఈ విషయంలో? మీరు నా పర్సనల్ గురించి మాట్లాడితే మీ పర్సనల్ అమ్మో ఇదేంటండి బాబోయ్, నన్ను ఆ విధంగా అటాక్ చేస్తా ఉన్నారు. 90-95% మగ పురుషులు ఎవరో ఒకరి మీద వన్ సైడ్ లవ్ టూ సైడ్ లవ్ ఉండకుండా ఉండదు. అది మనం బయటకు బహిరంగ చెప్పుకునే భగవద్గీతలు కాదు అవి. భార్యలకి భర్తలు అందంగా ఉండాల్సిన పని లేదు. తాళి కట్టి ఒక్కసారి గెట్టింగ్ ఇన్ టు ద హౌస్ అన్నాక అసలు ఆ భార్యకి భర్త ఆడే హృతిక్ రోషన్. ఏం జాఫర్ గారు బాగున్నారా? యా గుడ్. ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్? నెక్స్ట్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతికి వస్తున్నాం, ఫుల్ హ్యాపీగా ఉన్నాం టీం అందరం. ఆ సక్సెస్ తోటి మేము ఊహించిన దానికంటే అద్భుత విజయాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. 300 crores కట్టిందంటే 300 రీజనల్ మార్కెట్ ఇదేనా టాప్? రీజనల్ లో ఇట్స్ బిగ్గెస్ట్ హిట్ అండి తెలుగు టాలీవుడ్ లో. ఇప్పుడు సోషల్ మీడియా తిరుగుతా ఉంది. వెంకటేష్ గారు కూడా ఇంత రావడము, వెంకటేష్ గారికైనా నాకైనా దిల్రాజ్ గారి బ్యానర్ ఎస్విసి బ్యానర్ కైనా కూడా ఇట్స్ లైక్ రీజనల్ లో అతిపెద్ద గ్రాసరీ ఇది. అది నిజమేనండి 300 crores అనేది? నిజమేనండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పాపులర్ సినిమా డైరెక్టర్స్ మీద ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగిన తర్వాత వాళ్ళు మీడియాకు చెప్పిన మాట ఆ కలెక్షన్ అంతా ఫేక్ అని చెప్పారు. సో ఏమండి, నేను మిగతా విషయాల గురించి స్పందించను. సో నా విషయం గురించి అడిగితే మన సినిమాకి నేను చెప్పాల్సింది ఏం లేదు. బుక్ మై షోలో ఆల్మోస్ట్ 3.5 million టికెట్స్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 12-13 days. ఎవ్రీథింగ్ మనకి ఆన్ రికార్డ్ కనపడుతుంది. ఓవర్సీస్ లో ఆల్మోస్ట్ 3 million చేస్తుంది. సో కనిపిస్తున్న దాన్ని బట్టి మీరు నమ్మాల్సిన పరిస్థితే ఉంది. కాబట్టి మనం ఏదో క్రియేట్ చేసి చెప్పేంత పరిస్థితి ఏం లేదు. అండ్ నా సినిమాలకి వేటికి నేను ఎప్పుడు క్రియేట్ చేసి నేను ఎప్పుడు చేసుకోలేదు. పటాస్ దగ్గర నుంచి చూసుకుంటే వచ్చారని ఒకదాని తర్వాత పెంచుకుంటే ఒక లెవెల్ తీసుకుని వెళ్ళారు. ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నా మీట్ అవ్వడం అనేది ఆ లెవెల్ క్రియేటివిటీకి మళ్ళీ హోంవర్క్ చేస్తున్నారు. ఏం చేయాలంటే అది ఇంకా నేను ఏం చేస్తున్నాను ఆలోచించాల. సో ఖచ్చితంగా ఇంత పెద్ద హిట్ ఇచ్చాక నాకు పెద్ద బాధ్యత పడింది. సో ఏ సినిమా అయినా నెక్స్ట్ మళ్ళీ ఆడియన్స్ అంతే ఎంటర్టైన్ చేయాలి. కాబట్టి మళ్ళీ నిద్రలేని రాత్రులు, తలపీక్కోటాలు, టీం అందరితో గొడవ పట్టాలు, మళ్ళీ ఇంకెలాంటి సెటప్ చేయాలి, ఎలాంటి క్యారెక్టరేషన్ చేయాలి, ఎలాంటి కథ చేసుకోవాలనేది మొత్తం మళ్ళీ మాకు పెద్ద వార్ జోన్ ఉంటుందండి. అంత ఈజీ ఏం కాదు. సో ఇప్పుడు ఈ సినిమాని వాళ్ళు ఆదరించారు కాబట్టి మాకు ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి టీం అందరం అదే ఎనర్జీ తెలిపి పనిచేస్తాం. ఇప్పుడు పటాస్ సినిమా చేసినప్పుడు మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, సోలో ప్రాజెక్టు డైరెక్టర్గా. ఈరోజు సంక్రాంతికి వస్తున్న సినిమా చేసిన తర్వాత అప్పుడు మీరు స్టార్స్ని మీకు ఛాయిస్ లేదు, ఉన్న వాళ్ళతోనే జర్నీ చేయాలి అంతే కదా. ఇప్పుడు మీకు ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మంది మేము వస్తాం అని అంటారు. ఎలా ఉంది ఈ కిక్? అంటే ఖచ్చితంగా ఫస్ట్ సినిమా ముందు అనేది చాలా ఏ డైరెక్టర్కైనా ఏ రైటర్కైనా ఇట్స్ లైక్ వెరీ టఫ్ ప్రాసెస్. నా వరకు నేను రైటర్గా ఎస్టాబ్లిష్ అయ్యుండి కూడా ఒక సినిమాని టేక్ ఆఫ్ చేయడానికి ఒక 3 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాను. సో చాలా ఎమోషనల్ జర్నీ ఉంది, చాలా హర్డిల్స్ వచ్చాయి. మొదలవుతున్న టైంలో మొదలయ్యేది కాదు, ఆల్రెడీ ఇంకో చోట టేక్ ఆఫ్ అవుతుంది అనుకున్న చోట అయ్యేది అవ్వలేదు. అట్లా ఈ అన్ని ప్రాసెస్లో నేను లూజ్ అవ్వంది ఒకటి ఏంటంటే సెల్ఫ్ బిలీఫ్. మన మీద మనకున్న నమ్మకం. ఒక 1% కూడా నేను ఎక్కడ లూజ్ కాలేదు. నేను ఎప్పుడో ఇంజనీరింగ్లో కాలేజ్ రోజుల్లో ఊహించాను ఒక విజువల్. ఒక 1000 మంది 2000 మంది 3000 మంది ఉన్న జనంలో నా పేరు డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటే నేను స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని నా సినిమా చూసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అని ఏదో నేను ఒక స్పీచ్ ఇచ్చినట్టు నేను ఒక కలగన్నా. దట్స్ మై డ్రీమ్. నేను ఆ కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచి నాకు ఆ డ్రీమే కనపడేది. నేను ఇది అచీవ్ చేయాలి, ఎంత దూరమైనా ఎంతైనా పేషెంట్గా ఉందో అని చెప్పి ఒక 2-3 ఏళ్ళు ప్రాసెస్ నాకు అది. సో చివరికి కళ్యాణ్ రామ్ గారు మీ అందరికీ తెలిసిందే. కళ్యాణ్ రామ్ గారు నా వైపు నిలబడి నాకు ఆ పటాస్ అనే సినిమా అవకాశం ఇచ్చారు. యాజ్ గా ఆడియో ఫంక్షన్ లో నేను మైక్ పట్టు. కళ్యాణ్ రామ్ కూడా ఒక ఆ టైంలో ఒక రేంజ్ లో ఉన్న వ్యక్తే, కానీ మిమ్మల్ని అంత నమ్మి మీ చేతిలో పెట్టడానికి కళ్యాణ్ రామ్ గారు చూసింది ఒకటే నా కాన్ఫిడెన్స్. ఈడు ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడు, వీడి కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తే వీడు ఏదో లాంగ్ టర్మ్ ఇక్కడ ఏదో ఉండబోతున్నాడు అనేది ఏదో స్పార్క్ నాలో ఆయన కనిపెట్టాడు. కాబట్టి అప్పుడు ఆయన ఒక ఓం సినిమా తీసుకున్నారు. ఫైనాన్షియల్ గా కొద్దిగా లోలో ఉన్నారు. స్టిల్ ఆయన ఒక రిస్క్ తీసుకున్నాడు నాతో. అంటే చాలా పెద్ద రిస్క్ నాతో. ఎందుకంటే అప్పుడున్న ఫైనాన్షియల్ కండిషన్ లో నా మీద ఒక కొత్త డైరెక్టర్ మీద ఆయనకున్న మార్కెట్ పరిస్థితుల్లో 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఏది పెట్టినా కూడా రిస్క్ ఉన్న పరిస్థితుల్లో ఉన్నది. అలాంటిది కళ్యాణ్ రామ్ గారు నా కథని నన్ను నమ్మి నాకు ఒక అవకాశం ఇచ్చారు. అంటే ఏంటి, రైటింగ్ స్కిల్ లేకపోతే స్టోరీ టెల్లింగ్ స్కిల్, డైరెక్షన్? అంటే నేను నరేషన్ అలాగే ఇచ్చాను. ఒక 2 గంటల 10 నిమిషాలు పటాస్ సినిమా ఆయనకు నేను నరేట్ చేశాను. కథ బాగా నచ్చింది. కళ్యాణ్ రామ్ గారికి కూడా తను ఒక కొత్త జోనర్ లో చూసుకుంటాను ఒక బిలీఫ్ వచ్చింది. సో ఎక్కడో వీడిది ఈ సినిమాతో ఒక మ్యాజిక్ చేస్తాడని ఒక నమ్మకం ఉంది. ఆయనకి గురి కుదిరింది. డైరెక్టర్స్ ని పట్టడంలో కళ్యాణ్ రామ్ గారికి ఒక నాక్ ఉంది. అతను ఒక్కడే సినిమాతో సురేందర్ రెడ్డి గారిని బట్టి సో నన్ను పటాస్తో ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ బింబిసారాతో వశిష్ఠ అనే కుర్రాడిని నన్ను పట్టుకున్నారు. సో ఆయన యంగ్ టాలెంట్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. సో కాబట్టి ఆ నాకేదో ఉంది ఆయనకి. సో ఆయన నమ్మాడు,
సో అంతే నమ్మకాన్ని మాకు ఇచ్చిన అవకాశం నేను అంతే గట్టిగా ప్రూవ్ చేసుకున్నాను. ఇంకా ఈ ప్రొఫెషన్ లో ఎక్కడ చూసుకుందాం అనుకుంటున్నా, డైరెక్టర్ లో ఈ లెవెల్స్ కి వచ్చారు మీరు, తక్కువ సమయంలోనే ఈ రేంజ్ కి వచ్చేసారు. చాలా మంది హీరోస్ స్టార్ వాళ్ళంతా మీతో చేయాలని ఇష్టపడుతున్నారు, అనిల్ రావుపూడితో చేయాలని చెప్పి. అది మీరు ఎంతమందికి అవకాశం తెలియదు, మీకు ఒక డ్రీమ్ ఉంటుంది కదా వీళ్ళతో చేయాలి అని చెప్పి. అంటే నా కోసం అంత పరిగెట్టి ఇష్టపడుతున్నారని అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్స్ కి కంఫర్టబుల్ గా ఉంటాను నేను. హీరో ఒకే ప్రొడ్యూసర్ ఎక్కువ సార్లు చేస్తాను, దిల్ రాజు గారు. అవును, అది వేరే కదా, చెప్తా మీకు. సో హీరోస్ అనే దగ్గరకు వచ్చేసరికి అంటే నాకు ఎప్పుడు ఏంటంటే నాతో పని చేయడానికి ఎవరు ఎగ్జైటెడ్గా ఉన్నారో నేను వాళ్ళతో వెళ్ళి పని చేసుకుంటూ వచ్చే ఇప్పటి వరకు. సో నేను ఎవరితో పని చేస్తే నేను ఎగ్జైటెడ్గా ఉన్నా నేను అది పని చేసుకుంటాను. ఇట్స్ లైక్ మ్యూచువల్. సో ఇప్పటి వరకు సో ఇప్పుడు పెద్ద స్టార్స్ అంటే నేను చేసిన బాలకృష్ణ గారు కానీ మహేష్ గారితో పనిచేశాను, వెంకటేష్ గారితో పని, వీళ్ళందరూ ఇట్స్ లైక్ సూపర్ మంచి స్టార్ డమ్ ఉన్న హీరోలే. సో మీరన్న ప్రభాస్ గారు కానీ, బన్నీ గారు, రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ ఏంటంటే ఇట్స్ లైక్ వాళ్ళు ఇప్పుడున్న గేమ్ వేరే గేమ్ ఆడుతుంది. సో ఇట్స్ లైక్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ ఉంది, వాళ్ళ మీద 500 కోట్లు 600 కోట్లు బడ్జెట్ నడుస్తుంది. సో నేను 300 crores తీసుకొచ్చేసారు మీరు. అంటే ఇది అంటే ఇప్పుడు దీని తర్వాత కథ వేరు, అంటే ఇప్పుడు వరకు జరుగుతున్నది చెప్తున్నా. సో అంటే ఈ రీజనల్ గానే పనిచేస్తూ వచ్చాను నేను. సో ఈ సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్, ఇంత పెద్ద మ్యాసివ్ అవుతుంది నేను ఊహించలేదు. ఇది మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకున్నాను. ఇట్స్ లైక్ బోనస్ ఫర్ మీ. సో ఇక్కడ నుంచి చూడండి, మాస్ సినిమాకు తీయగలుగుతారా? క్లాసిక్ మాస్ తీసాను కదండి. పటాస్ కంప్లీట్ మాస్ ఫిల్మే, అండ్ భగవంత్ కేసరి కంప్లీట్ మాస్ యాక్షన్ స్టోరీ డ్రివెన్ డ్రామా తీసాను. ఆలోచన లేదండి ప్రభాస్ ని మీరు సోలో డైరెక్టర్ గా? నాకు అందరితో చేయాలనుంది, ప్రభాస్ గారితో చేయాలనుంది, రామ్ చరణ్ గారితో చేయాలనుంది, అండ్ ఎన్టీఆర్ గారితో చేయాలనుంది. అడుగు వేసారా? అడుగు వేయాలంటే నేను అడుగు వేసే పరిస్థితిలో లేరు వాళ్ళు. సో వాళ్ళు వేరే గేమ్ ఆడుతున్నారు కాబట్టి అదేంటంటే అనుకుంటే జరిగిపోద్ది. అంటే ఆ కాంపౌండ్ లో కానీ వాళ్ళు కానీ అటు సైడ్ నుంచి ఏదైనా ఒక ఫెయిలర్ వస్తే మనం ఆగం, వెళ్ళిపోయి హ్యాపీగా వాళ్ళకు కట్ చేసి చెప్పడంలో మనం ఏమనకాడు. అంటే ఒకటండి, ఇప్పుడు మీరు 1000 మందిలో అనిల్ రావుపూడి డైరెక్టర్ వచ్చి మాట్లాడండి అని చెప్పి ఆ పిక్చర్ ఇమేజ్ ని మీరు విజువలైజ్ చేసుకున్నారు అప్పుడు కలగన్నారు. ఇప్పుడు దాకా వచ్చారు. నెక్స్ట్ లెవెల్ కి ఎలాంటి విజువల్స్? నెక్స్ట్ రేంజ్ నా డ్రీమ్ ఏంటంటే, నాకు ఒకటే డ్రీమ్, మా వ్యూవర్స్ కోసం ఫస్ట్ ఇప్పుడు దాకా రివీల్ కాండి చెప్పండి. నాకు ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయితే చాలు అనుకున్నా నేను. అంతవరకు నా డ్రీమ్. ఇదంతా నాకు బోనస్ ఇచ్చారు వాళ్ళు. సో ఈ బోనస్ లో ఎవ్రీ ఫిల్మ్ నాకు సూపర్ డూపర్ హిట్ ఇస్తున్నారు. సో ఎవ్రీ ఫిల్మ్ వాళ్ళు కొన్న 150 రూపాయల టికెట్ కి వచ్చి కూర్చుంటే వాళ్ళ స్ట్రెస్ అంతా మర్చిపోయి వాళ్ళకు ఒక థెరపీ చేయడమే నా పని. అదే చేస్తున్నా, ఇక ముందు కూడా అదే చేస్తా. ఇంకేం చేస్తాను ఇంకా ఇప్పుడు బాబాయ్ నేను 2 సార్లు ఏం నవ్వండి. సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి వచ్చి అలా కనబడతా నేను. సంక్రాంతికి ఒకటి ఇంకా మన ఉగాది అలాంటివి ఏం ప్లాన్ చేయదా? వస్తాను. యాజ్ ఆఫ్ నౌ నాకు స్లాట్ అలా కుదిరింది కాబట్టి సంక్రాంతికి వచ్చాను. సో ఖచ్చితంగా మీరు సంక్రాంతికైనా మీరు అందరూ వచ్చి చూసారుగా, అందరూ వచ్చి చూస్తేనే అంత పెద్ద హిట్ అయింది సినిమా నాకు. సో నాకేంటంటే ఇట్స్ లైక్ ఈ జర్నీ బాగుంది. నాకు ఒక కాంట్రవర్సీకి వచ్చినట్టు అడతాను, అదే ఆదరణ కోసం. ఆదరణ కోసమేగా మంచిగా కదా, మంచిగానే ఉంది. ఎందుకు మీకు ట్రిప్ అయ్యారు? ఇప్పుడు ఈ మధ్య హైదరాబాద్ లో భార్యను చంపి ముక్కలు చేసి కుక్ లో వండాడు, చూసారు అతను. నాకు సంబంధం ఏంటి? మీకు సంబంధం కాదు. అలా చేయడం, అంత హీనస్ క్రైమ్ చేయడానికి ఒక మలయాళీ సినిమా కారణం. ఆ సినిమాలో ఒక సీన్ ని అతను ఇంప్రెస్ అయ్యి ఇలా చేశాడు. నిజమా? అతను పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరి చేశాడు కదా. కానీ సమాజాన్ని మార్చడానికి, ఈ రాజకీయ వ్యవస్థలు కొంచెం మార్పు తీసుకోవడానికి సినిమాని కూడా ఏదో ఒక టూల్ గా ఉపయోగించి డైరెక్టర్లు మంచి సినిమాలు ఎందుకు తీయరండి? సో మీరు నన్ను అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. మిగతా వాళ్ళు ఎలా తీస్తున్నారు నాకు తెలియదు, నేను దాని గురించి మాట్లాడలేను. సో నేను ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీతోనే ఉంటా. నా సినిమాకి ఆడియన్స్ వస్తే వాళ్ళు అయితే నవ్వుకుంటారు, లేదా దాంట్లో ఒక బ్యూటిఫుల్ మెసేజ్ తీసుకుంటారు. సో నేను చేసిన 8 సినిమాలు, ఇప్పుడు వరకు చేసిన 8 సినిమాల్లో మీరు అండర్ కరెంట్ గా ప్రతి సినిమాలో ఒక కంటెంట్ చెప్పగలిగా. నేను చాలా ఇంట్రెస్ట్ కూడా చెప్పాను. సంక్రాంతి సినిమాలో అది హాస్యం ఉన్నప్పటికీ ఎక్కడ చిన్న మెసేజ్ వచ్చింది గురువుకు సంబంధించింది. అదే అంటుంది. సో నేను ఆ భగవంత్ కేసరిలో బనావ్ బెట్టి షేర్ అని చెప్పి, అంటే నేను అది ఆల్వేస్ ఫీల్ లైక్ సినిమా అనేది ఒక 10 మందిని బాగు చేయకపోయినా పర్లా, నా సినిమా ద్వారా నేను ఒక 10 మందిని చెడగొట్టుకుంటుంటే చాలు అనేది ఎప్పుడు బిలీవ్ చేస్తాను నేను. సో నేను రాసుకునే కథల్లో అలాంటి మీటర్ ఉండేటట్టు చూసుకుంటా. నేను చాలా అవేర్నెస్ గా ఉంటాను. నేను ఆ పిల్లోడితో చాలా సార్లు కూడా చిన్న ఓటీటీ చూసి పిల్లలు స్పాయిల్ అవుతారనే కంటెంట్ సినిమాలో చెప్పాను, మీకు గుర్తుందా లేదు? బుల్రాజ్ క్యారెక్టర్ అది కూడా 1-4 సార్లు రీచెక్ చేసుకుని చేశాను నేను. అంటే అంత రెస్పాన్సిబిలిటీగా ఉంటాను నేను. రేపు పొద్దున వెళ్తే అట్లీస్ట్ అడల్ట్ చూసేవాళ్ళు పిల్లల్ని ఇలా దూరం పెడదామని వాళ్ళు రిలీజ్ అయితే చాలు. కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మీరు ఓటీటీలో బూతులు మాట్లాడారని చెప్పారు కదా, ఆ ఓటీటీలో ఎక్కువ బూతులు
మాట్లాడింది వెంకటేష్ గారి సినిమా. వెంకటేష్ గారు రానా నాయుడు మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. రానా నాయుడులో ఫస్ట్ టైం ఓటీటీలో చూస్తున్నారు, వాళ్ళకంటే కొన్ని నామ్స్ ఉంటాయి. బట్ ఆయన ఓటీటీ చూసిన దాని తర్వాత ఆయన నెక్స్ట్ సీజన్ కి చాలా మార్పులు చేర్పులు తీసుకున్నాడు ఆయనకు ఆ పాత్ర పరంగా. తెలిసిన తర్వాత ఆయన చాలా వరకు క్లియారిటీగా ఉన్నారు. సీన్ ఐ హ్యావ్ మై ఆడియన్స్, నా సినిమాలు చూసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఐ డోంట్ వాంట్ టు దేర్ దీన్ని చేయడం. ఆయన క్యారెక్టర్ వరకు ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. దాన్ని ఎక్కడో ఒక చోట ఆయన నోటీస్ లోకి వెళ్ళింది కాబట్టి ఈ టుక్ దట్ కేర్. అంటే వెంకటేష్ గారితో ఎక్కువ చేస్తారు, సేఫ్ గేమ్ అనుకోవచ్చా? సేఫ్ గేమ్ మీ కామెడీకి జోనర్ కి సెట్ అయిపోతారని చెప్పి అలాని కాదు. మా ఇద్దరికి ఒక అద్భుతమైన వేవ్ లెంత్ ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంది. సో మేము ఇద్దరం కలిసి చేయటం వల్ల మాకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అంతేనే కదా, ఇప్పుడు మీరు వ్యూవర్స్ కోసం ఆదరణ కోసం మీరు అలా వెళ్తారో, మేము రెవెన్యూస్ కోసం కలెక్షన్స్ కోసం మేము అలా వెళ్తాం. ఇప్పుడు మీరు ఏదైతే డ్రీమ్ దాంతో అవుతుంది, ఇంకో నెక్స్ట్ డ్రీమ్ రివీల్ చేయండి. అంటే ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ తో ఇలాగా సంథింగ్ ఒక సోషల్ కాన్సెప్ట్ తో చేద్దామని ఒక ఆలోచన. నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. సో అది ఎవరితో చేస్తానో తెలియదు కానీ నాకు ఒక మైథలాజికల్ లో ఒక మహాభారతం బ్యాక్ డ్రాప్ లో ఒక అద్భుతంగా ఒక సినిమా చేయాలి. సో అది నేను ఎప్పుడు చేస్తాను నాకు తెలియదు. రామాయణం అయి ఉండొచ్చు, మహాభారతం అయి ఉండొచ్చు, మన ఎపిక్స్ ని అది దాంట్లో నుంచి దాన్ని ఏదో ఒక బ్లాక్ పట్టుకొని ఒక బ్యూటిఫుల్ గా ఒక అద్భుతమైన సినిమా చేయాలని అయితే ఉందండి. ఒకటి ఎక్కడో అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారితో చేయడానికి ఏదో ఒకటి స్క్రిప్ట్ మైండ్ ఉండి ఉంటుందా మీ దాంట్లో? రఫ్ స్క్రిప్ట్ అంటే నేను హీరో గారితో చేయాలి అనుకున్నప్పుడే నేను ఆలోచించగలను. ముందు ఆలోచించాను. నేను నాకు తెలియని దానికి వెళ్ళి నేను ముందే రూట్ వేయలేను. నా డెస్టినేషన్ ఏదో తెలిస్తే దానికి రూట్ వేసుకెళ్తా. ఇప్పుడు సరదాగా ఇక్కడ కూర్చొని మీరు రోడ్ ఏంటంటే నేను వేయలేను. నాకు అక్కడ ఆ ఊరేంది, అక్కడ ఎవరుంటారు, ఎలాంటి రోడ్డు వేయాలి, ఎలాంటి రోడ్డు వేస్తే అక్కడ స్మూత్ గా వెళ్తుంది, దాని మీద సైకిల్ వెళ్తాయా, బండ్లు వెళ్తాయా, కార్లు వెళ్తాయా, ఇంత క్లారిటీ ఉంటేనే రోడ్ వేయగలను. కాబట్టి నేను చిరంజీవి గారితో సినిమా తెలిస్తే అనుకోలేదు. అది ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నాం అనే క్లారిటీ ఉంది కాబట్టి దాని మీద పని చేస్తున్నాం. అట్లా మనకి ఆ సినిమా ఉండి మనం చేస్తున్నాం అనుకుంటే దానికి తగ్గట్టు ఒక కథ రెడీ చేసి చెప్తాం. మీకు ఉంటుందండి ఏదైనా పొలిటికల్ గా ఏదో ఒకటి చేయాలి రాజకీయానికి సంబంధించింది అంటే నేను హీరో ఎవరైనా కూడా పర్వాలేదు. సర్లేరు నీకెవరిలో చెప్పాను, సర్లేరు నీకెవరిలో నేను చాలా అది ఎక్కువ దీంట్లోకి రాలేదు. మీరు గమనిస్తే దాంట్లో ఒక పొలిటికల్ గా ఒక చిన్న పాయింట్ నేను చెప్పగలిగాను. ఇప్పుడు ప్రతి కామన్ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ ని మనం బ్యాంకింగ్ కి కనెక్ట్ చేసి తన ఇన్కమ్ ఏంటి, తను ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు అనేది మనం 24/7 ఏసీ రూమ్ లో కూర్చొని మమ్మల్ని మానిటర్ చేస్తున్నారు కదా. సో ఒక నియోజకవర్గంకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ వాళ్ళకి ఎలాంటి ఫండ్స్ వెళ్తున్నాయి, వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత చేస్తున్నారని ఆ ట్రాన్స్పరెన్సీ వాళ్ళ ఆధార్ కార్డుని కూడా మీరు కనెక్ట్ చేసి మాకు ఇస్తే మేము ఫోన్ లో ఇంట్లో కూర్చొని యాప్లో చూసుకుని టీలు కాఫీలు కొడుతూ మేము చూస్తాంగా అని మహేష్ గారితో డైలాగ్ చెప్పించా. సో దాంట్లో ఎవర్ బిఫోర్ వెళ్ళింది బయట పోలేదు. అంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందిగా. అంటే మీరు యాక్టర్ అవ్వాలని వచ్చి డైరెక్టర్ గా సెటిల్ అవుతున్నారు, మళ్ళీ యాక్టర్ గా వెళ్తున్నారు కదా. నెక్స్ట్ ఒక సోలో మూవీ వస్తున్నారంట కదా హీరోగా. అస్సలు లేదండి, ఇప్పట్లో లేదు. మీరు నన్ను కమిట్ చేయించాలనుకుంటున్నారేమో, సమస్య లేదు, ఇప్పట్లో లేదు. కానీ మీరు అడిగారు కాబట్టి ఎప్పటికైనా ఫ్యూచర్ లో ఏదైనా ఒక మంచి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ ఉంటే చేస్తా. అలా రివీల్ చేశారు కదా మీరు ప్రభాస్ సినిమాలో అవకాశం చేస్తా. అదే అండి, అలా చేయమంటే చేస్తా. అలా ఏదైనా కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ ఏదైనా ఉండి చేయమంటే చేస్తా. బట్ నాట్ లైక్ ఏ మాస్ హీరో ఫైట్స్ చేయటం, డాన్స్. మనిషి అందంగా ఉంటాడు కదండి. అందంగా ఉండటం అనేది కాంప్లిమెంట్ తీసుకోవడానికి బాగుంటది, ఎంజాయ్ చేయడానికి బాగుంటది, కానీ సో దాన్ని మనం మన కెరీర్ రిస్క్ లో పెట్టకూడదు. అంటే ఇప్పుడు మీరు చూడండి, మంచి రైటర్, మంచి డైరెక్టర్ అన్ని ఉన్నాయి, అది కూడా యాక్టింగ్ కూడా పూర్తి. పని చేద్దాం, డబ్బులు పెట్టమంటారా? మీరు వెంటనే పని చేయండి, 10-15 కోట్లు పట్టుకొచ్చేసేయండి. ఓకే, మీరే తీసేయండి నాతో సినిమా. తీస్తారా? ఓపెన్ గా చెప్పండి. డబ్బులు నాకెందుకు అంటారు మీరు, అవసరం మీరు క్వశ్చన్ కాబట్టి ఈజీగా అడిగారు. డైరెక్షన్ మీకు చేయాలి. అప్పుడు మీ మీద ఇప్పుడు ఎవరికి డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. డైరెక్షన్ చేస్తే డబ్బులు పెడతారు, హీరో అయితే పెట్టరు. చూసారా, డైరెక్టర్ కమ్ హీరో అయినా చేస్తానంటే ఖచ్చితంగా చేస్తారు. అయితే చేద్దాం. 50 కోట్ల సినిమాని 300 కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళిన వాళ్ళు మీరు ఇంకా మీ సినిమా మీరు హిట్ చేసుకోలేరా? డెఫినెట్ గా ఫ్యూచర్ లో అంటే ఏదైనా కంటెంట్ డ్రివెన్ ఉంటే చేస్తాను. నిజంగా రేపే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ కోసం ట్రై చేసి ఎంత రెడీ చేసుకోమంటారు? ఈ సినిమాకి ఎంత అయింది? ఒక 20 కోట్లు ఉంటుందా? అవి చెప్పకూడదు. సరే, ఓకే. నేను నా పాట నేను పట్టాను. మీరే డైరెక్టర్, మీరే హీరో. హీరోయిన్ ఎవరు? మీరే చెప్పండి.
మీకు 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 ఏ హీరోయిన్ మీద మీకు అభిమానం ఉంటే ఆ హీరోయిన్ పేరు చెప్పండి. మీనాక్షి చౌదరి పెడతాం. ఓ మీకు మీనాక్షి చౌదరి నచ్చిందా? మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది కదా. ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ అంతా మీతో డాన్స్ గిన్స్ అంతా డూయట్స్. ఏమంటే మా కెమిస్ట్రీ ఫిజిక్స్ ఏం లేవు. ఆల్రెడీ నా కెమిస్ట్రీ ఫిజిక్స్ లో యూట్యూబ్ లో కథలుగా రాస్తున్నారు బాబు నాయన. నేనేదో ప్రశాంతంగా సినిమాలు రాసుకుంటూ సినిమాలు తీసుకుంటున్నాను. చాలా ఘోరమైన కథలు రాస్తున్నారండి. దానికి అద్భుతమైన వాయిస్ ఓవర్లు కూడా ఇస్తున్నారు. ఆ రోజు అనిల్ సాయంత్రం 5 గంటలకి బయటికి రావడంతో ఇంట్లో ఒక తెలియని అలజడి. ఏమిటో బయట థండర్స్ అనుకుంటా. ఎక్కడో అతని గర్ల్ ఫ్రెండ్ అతనికి ఫోన్ చేయడంతో ఒక క్షణం అతని ఓమర్ పాటకులో ఇదిగో ఇది మాడ్యులేషన్ మీరు చూడండి వెళ్ళి. మా వైఫ్ కి అందరికి వాట్సాప్ లో పంపిస్తున్నా, ఏంటి అనిల్ గురించి స్టోరీ లేదు. ఏ స్టోరీలు రాయకండ్రా బాబు, నేను ఆల్రెడీ సైబర్ లో కంప్లైంట్ చేశా, మర్యాదగా తీసేయండి లేకపోతే మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు. కాబట్టి నాకు ఎటువంటి కెమిస్ట్రీలు ఫిజిక్స్ లేవు. యూట్యూబ్ లో థంబ్నెయిల్ చూసాను 30 మంది. అదే వాళ్ళ ఇష్టానికి రాసుకుంటున్నారు. ఎవరికైనా నా గురించి కాదు పాపం, నా గురించే రాస్తున్నా అనుకోవచ్చు. చాలా మంది గురించి ఇలాంటి అంటే ఏం లేదు. మీరు ఇది కొద్దిగా అవేర్నెస్ చెప్పాలి మీలాంటి వాళ్ళ ద్వారా మనం. ఎందుకంటే ఆ అవేర్నెస్ తీసుకురావాలి. అంటే యూట్యూబ్లో వాళ్ళ హిట్స్ కోసం, వాళ్ళ వ్యూస్ కోసం, అంటే ఒక తెలియని కథల్ని, ఒక లేని కథల్ని అందంగా వాయిస్ ఓవర్ చేసి మీరు చేస్తే చాలా మంది నిజమని నమ్ముతున్నారు. దానివల్ల మీకు ఆ క్షణానికి మీకు కావాల్సిన ఇది రావచ్చేమో కానీ బట్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు పర్సనల్గా. సో కాబట్టి లేనివి మీరు రాయకండి, ఉన్నవి రాయండి. జనరల్గా మీరు అయితే ఈ 24 క్యారెట్స్తో పనిచేస్తున్నప్పుడు అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కాన్షియస్. చాలా ఏమండి మీరు అనుకుంటున్నారు కదా, చాలా ఇప్పుడు మీ ఫీల్డ్ లో లేడీస్ లేరా? ఉన్నారు రిపోర్టర్స్ ఎంత గ్రౌండ్ లోకి వెళ్ళి పనిచేస్తున్నారు. ఎక్కడ లేరు లేడీస్, అన్ని చోట్ల పని చేసుకుంటారు కదా. కాకపోతే సినిమా అనేది కొద్దిగా ఎక్స్పోజ్డ్ ఇండస్ట్రీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్టింగ్ కౌచ్ లాంటివన్నీ ఒక 2-3 కంప్లైంట్స్ వచ్చినాయి. నేనేమంటున్నానంటే ప్రతి చోట ఉంది కదా అంటున్నాను. ఆడవాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడట్లేదు. ఏ ఫీల్డ్ లో అయినా బాసులు కానీ గీసులు కానీ వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇది ఎక్కువ ఫోకస్ అవుతుంది, ఎక్కడైనా ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఆడవాళ్ళు చాలా బలంగా ఉన్నారు, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఇప్పుడు మీరు చెప్తే నమ్మరు, ఇండస్ట్రీ ఇప్పుడు ఉన్న దీంట్లో హీరోయిన్స్ వచ్చే వాళ్ళందరూ అమ్మాయిలు చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు, చాలా ప్రొఫెషనల్గా ఉంటున్నారు. అనుకున్నంత ఇదేం లేదండి, వెరీ ప్రొఫెషనల్గా ఉంటున్నారు. కాబట్టి ఇది మనం వాళ్ళందరికీ ఒక సాల్యూట్ చేయాలి. వాళ్ళు వర్క్ బేస్ మీద వస్తున్నారు, వర్క్ చేసుకున్నారు, హ్యాపీగా వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళు తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక గాసిప్స్ అంటే కదా మనం ఏం చేయలేం, హెల్ప్లెస్, మనం ఏం చేయలేం. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి. కాబట్టి దట్స్ లైక్ దిట్స్ ఎ ఫన్. దాని కూడా మేము అందుకే పెద్ద సీరియస్ గా తీసుకోం. కాకపోతే ఇలా వాయిస్ ఓవర్ వేసి కథలు రాస్తేనే సీరియస్ గా తీసుకుంటాం. అది టూ మచ్ కదా. అది ఇళ్ళ వాళ్ళు కూడా చూసి కథ ఉందని అడిగితే నేనేం చెప్తాను. అంటే జనరల్ గా మీకు అందరూ అభిమానించే వాళ్ళు ఉండాలని లేదు కదా. కొంతమంది హేటర్స్ గా ఉంటారు కదా, వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 360 డిగ్రీలు మీ సినిమాకి పోస్ట్ మార్ట్ చేసి ఓహో ఇది ఇలా ఉంది అని అనుకుంటారు కదా. దాంట్లో మీకు నచ్చని కామెంట్స్, ట్రోలింగ్స్ ఏమున్నాయండి? దీనికి ఆన్సర్ అసలు చేయాలని అనిపించి ఆన్సర్ అవసరం లేదు చేయాల్సింది, బాధ కలిగించింది. ఒక స్టేజ్ లో బాధ కలిగించినాయండి. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ప్రతి సినిమా సక్సెస్ఫుల్ గా వస్తూ ప్రొడ్యూసర్ కి ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్, ఆడియన్స్ అందరూ హ్యాపీ నా వల్ల. కానీ ఎక్కడో ఒక చోట మనల్ని ఏదన్నా కొద్దిగా తక్కువగా చూస్తున్నారా అనే ఒక ఫీలింగ్ 1-2 సందర్భాలు ఫస్ట్ లో అనిపించేది. బట్ రాను నేను చాలా నేర్చుకున్నా. సో నేర్చుకున్న తర్వాత నన్ను నేను చాలా మోటివేట్ చేసుకుని అండ్ ఎక్కడో ఒక చోట అన్నిటికీ ఒక ఆన్సర్ దొరుకుతుంది. సో జస్ట్ గో అండ్ డూ యువర్ వర్క్ అని నేను అనుకుంటూ చేసుకుంటూ వచ్చాను. బట్ నేను ఎప్పుడు కూడా నా ఆన్సర్ నా సినిమా సక్సెస్ తోనే చెప్పాను. 1,00,000 మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, ఎక్కడో ఒక 4 మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారంటే నేను ఫోకస్ ఎక్కడ పెట్టాలి? ద పీపుల్ హూ ఆర్ అప్రిషియేటింగ్ మీ. సో దాని మీదే ఫోకస్ పెట్టాలి. నేను అది పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేసింది, అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేసింది. నేను ఏ క్యాంప్ లో లేను అనుకుంటారు కానీ దిల్ రాజు క్యాంప్ లో ఉన్నారుగా. నేనా? దిల్ రాజు క్యాంప్ అంటే అదేంటి? అది ఏమన్నా హాస్టేజెస్ క్యాంపా? ఎక్కువ సినిమాలు ఆయనతో చేశారుగా. అంటే ఏం లేదు, నేనేంటంటే బై నేచర్ వైజ్ నేను ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాను మనుషులకి. ఇప్పుడు మీరు నాతో ఫ్రెండ్ అయ్యారనుకోండి, ఈ ఇంటర్వ్యూ తర్వాత మీతో నేను అప్పుడప్పుడు టచ్ లో ఉంటాను. అదేంటి నేను అనిల్ గారిని ఒకసారి కదా ఇంటర్వ్యూ చేశాను, ఇదేంటి నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాడు, ఇదేంటి మెసేజ్ పెడుతున్నాడు మీరు అనుకోవచ్చు. నేను ఒకసారి ఎవరికైనా కనెక్ట్ అయితే నేను వాళ్ళని వదులుకోలేను. యాజ్ ఎ పర్సన్ గా వాళ్ళతో నేను ట్రావెల్ అవుతూ ఉంటాను. ఆయన కూడా పెన్ కాగితం పెట్టుకుని కూర్చుంటారంట కదా సినిమాలో. జనరల్ గా అన్నిట్లో కూర్చుంటారు, నాతో కూర్చోరు. సో నాకు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళతో అంత ట్రావెల్ చేయగలిగాను. రాజుగారు ఎప్పుడు నన్ను స్క్రిప్ట్ విషయంలో కానీ ఎక్కడగా నాకు ఇంటర్ఫీర్ కాలే. నువ్వేం చేసుకుంటావు చేసుకుని నన్ను వదిలేశారు కాబట్టి నేను వాళ్ళతో ఎక్కువ సినిమాలు చేయగలిగా. ఎడిట్ అయ్యాక వచ్చి ఒకసారి కూర్చొని తన ఎక్స్పీరియన్స్ తోటి ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారు తప్ప. ఎక్కడ నాకు టెన్షన్ ఉంటుందండి పెద్ద కాస్టింగ్ తో చేస్తున్నప్పుడు.
స్ట్రెస్ అలా ఏదైనా అసలు సినిమా అవుతుందా అని. సినిమా మా అందరికి టెన్షన్ కథ రాసేటప్పుడు అండి. వన్స్ 3 నెలలు కూర్చొని కథ రాశాక మేకింగ్ కి వెళ్ళాక అసలు జీరో టెన్షన్, అంతేనా? అద్భుతంగా ఎంజాయ్ చేస్తాడు. లైక్ పిక్నిక్ లాగా ఉంటది. ఇప్పుడు ఈ సినిమాలో అలా అప్పటికప్పుడు సృష్టించిన క్యారెక్టర్ కానీ కామెడీ కానీ ఏముంది ఇప్పుడు ఈ సినిమా గురించి అయితే? అప్పటికప్పుడు సృష్టించిందంటే అంటే ఇన్ప్రాంప్ట్ గా స్పాంటేనియస్ గా అనేవి ఎప్పుడు జరుగుతాయి. వాళ్ళిద్దరు కొట్టుకునే మాంటేజెస్ ఉన్నాయి కదా సెకండ్ హాఫ్ లో. ఎక్కడ ఆ అమ్మాయి అంటది కదా, నువ్వు అయితే చలి పుడితే నన్ను కోటు కప్పుకోమన్నావు, అదే అమ్మాయిని అయితే ఉయ్యాల బ్రిడ్జ్ మీద హక్ చేసుకున్నావు అంటారు. అదే అది స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు అనుకుని డెవలప్ చేసింది. అది అంటే ఒక భార్యకి ఒక కథ భర్త చెబితే అది ఇక మనకి డేటాబేస్ లోకి వెళ్ళి కూర్చున్నట్టే, వాళ్ళు అది మర్చిపోరు అనే పాయింట్ చెప్దామని మాకు అప్పటికప్పుడు అనిపించింది మౌంటేజెస్ తీస్తూ. అప్పుడు ఒకవేళ నిజంగా మనం ఒక భార్యకి ఒక సీక్రెట్ చెప్పామనుకో, అది నిద్రలో కూడా మర్చిపోదు అదే ఓకే 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 అనే కంటెంట్ చెప్దాం అనేది అప్పుడు చెప్తుంది కదా అమ్మాయి. నేను ఎప్పుడు దానికి కోటు కప్పానే అంటే అప్పుడు చెప్తుంది 6 నెలల 6 సంవత్సరాల క్రితం 40 రోజుల క్రితం ఉయ్యాల బ్రిడ్జ్ మీద అంతటితో ఆగావా, దానికి మొత్తం లైన్ చెప్తుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందా? అలా ఎదిరిచేస్తే ఆడు పనోడు చెప్తాడు ఏంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందా అలాగా? మీరు నా పర్సనల్ గురించి మాట్లాడితే మీ పర్సనల్ అమ్మో ఇదేంటండి బాబోయ్, నన్ను ఆ విధంగా అటాక్ చేస్తా ఉన్నారు. కానీ మరి అంతగా తీసుకొచ్చారు కదా నిజంగా. ఈ సినిమాలో అండి నాకు పెద్ద నాలెడ్జ్ ఉంది, నాకు తెలిసిందని చెప్తాను, తెలియదని చెప్తానండి. నాకు తెలియదు కానీ ప్రతి సీన్ లో చూసే వాళ్ళకు కనెక్ట్ అవుతారండి. ఓహో ఇది మా ఇంట్లో జరిగింది కదా, ఇలాగే ఆలోచిస్తారు కదా అని. కాబట్టి మీరు కూడా అలాగే ఎక్స్పీరియన్స్ అయ్యారా ఇంట్లో ఏదైనా చెప్పేసి చెప్పరాని విషయాలు బలహీన క్షణాలు చెప్పేసి? జనరల్ గా 90 to 95% జనరల్ గా అబ్బాయిలు మగ పురుషులు ఎక్కడో ఒక చోట స్కూల్లోనో కాలేజ్ లోనో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి మీద 1 సైడ్ లవ్ 2 సైడ్ లవ్ ఉండకుండా ఉండదు. అది మనం బయటకు బహిరంగ చెప్పుకునే భగవద్గీతలు కాదు అవి, అవి చెప్పుకోలేము మనం. కాబట్టి ఎక్కడో ఒక చోట ప్రతి వాళ్ళకి ఒక స్వీట్ మెమరీ ఉంటుంది. ఆ స్వీట్ మెమరీ ఉన్న తాలూకు ఎక్స్పీరియన్స్ ఉండబట్టి ఈ రోజు అందరూ రిలేట్ అయ్యారు. సో భార్యలందరూ ఇప్పుడు ఖచ్చితంగా. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ మీ ఇంట్లో కూడా బాగా ప్రొసెసివ్ అంట కదా మీ మేడం గారు మీ మీద? నా మీద ఏ భార్య పొసెసివ్ ఉండదు, కాస్త ఎక్కువ అంట కదా? ఎవరికైనా ఉండదు. అంటే అందంగా ఉంటే మగుడు కదా అందంగా. మీకు లాజిక్ చెప్పినా భార్యలకి భర్తలు అందంగా ఉండాల్సిన పని లేదు. తాళి కట్టి ఒక్కసారి గెట్ ఇన్ టు ద హౌస్ అన్నాక అసలు ఆ భార్యకి భర్త ఆడే హృతిక్ రోషన్. అసలు ఆడి మీద కూడా పొసెసివ్ ఫీల్ వచ్చి కూడా పొసెసివ్ ఫీల్ అవుతారు. నా మీద నువ్వు పొసెసివ్ ఫీల్ వచ్చే అన్నా కూడా పొసెసివ్ ఫీల్ అవుతారు. అది భార్యల జన్మ హక్కు పొసెసివ్ ఫీల్ అవటం భర్త మీద. మీరు గమనిస్తే ఇంట్లో వాళ్ళు బాగా అనిల్ రావుపూడి ఇంట్లో సమస్య సినిమా లాగా కనిపించట్లేదు కదా? లేదు నాకు అందరికి F2 అయినా ఇదైనా 80 to 90% అందరు మగాళ్ళకి ఓన్ చేసుకునే పాయింట్ ఇది. నేను చెప్పనివ్వండి పూర్తిగా. F2 ఏంటి, భార్యలు భర్తలు అంతేగా అనే చెప్పాం కదా. అది అంత పెద్ద హిట్ అయింది అంటే అందరూ ఎక్కడో రిలేట్ అయ్యారు. ఇది కూడా ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మాజీ ప్రైసి భార్యలతో కూర్చుంది. అందరు మగాళ్ళకి కానీ అందరు లైఫ్ లో కానీ 80 to 70% ఎక్కడో చోట. ఒక ప్రశ్న ఉంది, మీరు కూడా ఇంట్లో అంతేగా? ఎవరు నేనా? అంతేగా అంటే మాక్సిమం టైమ్స్ లో ఉండదు కానీ అప్పుడప్పుడు ఉండాల్సిన అవసరం వస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మనం ఎక్కడో చోట ట్రిప్ మాట్లాడుతూ ఉంటాం. నాకు నెక్స్ట్ ఇంటర్వ్యూ మా పాప మీ మేడం తో చేస్తుంది. అవునా? ఖచ్చితంగా అవకాశం లేకుండా ఎక్కడో చోట మీరు అడిగినప్పుడల్లా మేము అక్కడ ఉన్నామని తప్పించుకుంటూ తిరుగుతాను. సర్ప్రైజ్ గా వెళ్ళిపోతే కాదున్నారు కదా. ఇంకోటి మీరు ప్రకాశం జిల్లా కదా, ఈస్ట్ గోదావరిలో పుట్టిన ఫీలింగ్ కల్పిస్తా ఉన్నారు. అంటే వాళ్ళ మాటల్లోనే హాస్యం ఉంటది కదా డైలాగ్స్ లో. ప్రకాశం జిల్లాలో గోదావరి నీళ్లు తాగితే ప్రకాశం జిల్లాలో కూడా ఒక తెలియని ఒక యాటిట్యూడ్ ఉంటుంది, అది ఇన్బుల్ట్ గా ఉంది. నేను గోదావరి బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈవీవి గారి సినిమాలు కానీ వాళ్ళ కైండ్ ఆఫ్ కామెడీ అవి ఎక్కువగా చూస్తున్నాను కదా. వంశీ గారు కానీ ఇలాంటి ఎక్కువ సినిమాలు అవి చూడటం వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కువ ఉంటుంది. సో మనకు తెలియకుండా ఒక లైబ్రరీ లాగా జంధ్యాల గారు కానివ్వండి, వాళ్ళు బాగా ఎక్కువ అంటే క్యారెక్టర్స్ రాయటంలో కానీ డిజైన్ చేయడంలో కానీ ఆయన ఎక్కువ ఫాలో అవుతాను. సో ఆయన అంత గొప్పగా తీసాను లేదు నాకు తెలియదు కానీ, బట్ ఐ ట్రై టు ఫాలో హిమ్ అంతే. పాన్ ఇండియాలో ఎప్పుడు ఎంట్రీ అవుతారు? పాన్ ఇండియా ఇప్పుడు వరకు అయితే అనుకోలేదండి. ఇప్పుడు చిరంజీవి గారి మూవీ పాన్ ఇండియా అంటే రీజనల్ లేదండి, రీజనల్ అంటే లేదా ఇంకా టైం తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే నేనేం ప్లాన్ చేయలేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా ఏంటనేది ఆలోచిస్తా. ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత ఏంటంటే నేను ఎప్పుడు ఆలోచించను. ఏమో 2-3 ఏళ్ళ తర్వాత అవుద్దేమో పాన్ ఇండియా నాకు తెలియదు. యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ ఏంటి అంతే, అక్కడ వరకే. స్క్రిప్ట్ కూడా చాలా వరకు మీరే చేస్తారంట కదా, డైలాగ్స్? అంటే యాజ్ ఏ రైటర్ గా నేను మాక్సిమం రాసుకుంటాను, బట్ నాకు టీం ఉంది, వెరీ స్ట్రాంగ్ టీమ్. సాయి అని ఒక నా ఫ్రెండ్ ఉన్నాడు, తను నాకు 2005 నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు, అండ్ నారాయణ గారు. సో అలాగే అజ్జు అండ్ నాగా బాబాయ్ అరుణ్ ప్రసాద్. సో అందరూ టీం, ఒక 6-7 అందరూ టీం ఉంటారు. సో వీళ్ళు హార్డ్ కోర్ టీం అనమాట. వీళ్ళు ఏంటంటే
ఇప్పుడు మీరు ఎంత కట్ త్రోట్ గా క్వశ్చన్లు అడుగుతారో అంత కట్ త్రోట్ గా డౌట్లు అడుగుతారు వాళ్ళు కథలో. ఒక పాయింట్ చెప్పగానే ఎక్కేస్తారు నా మీద, ఇదెందుకు అదెందుకు, ఇదిలా ఏంటి, ఇదిలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కానీ అన్ని వెర్షన్లు, అంటే వాళ్ళే ఒక ఆడియన్స్ లాగా నన్ను ప్రశ్నలతో నన్ను ఇది చేసేస్తారు. సో అప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే స్క్రిప్ట్ మేకింగ్ కూడా చాలా న్యాచురల్ గా లైవ్లీగా ఉంటుంది. అంటే డైరెక్టర్స్ కి స్టార్డమ్ రావడంలో ఈయన కొత్త టైమే కాదు, ఫస్ట్ టైం కాదు, రాజమౌళి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ ఎంత డౌన్ టు ఎర్త్ అంటే ఒకసారి ఆఫీస్ చూసాను, మీకు చూపించాను కూడా, ఎవరైనా రావచ్చు కలవచ్చు, అంత సింప్లిసిటీ ఎలా వచ్చింది, ఇలాగే ఉంటారా భవిష్యత్తులో కూడా మనం మాట్లాడదాం. అంటే ఏదైనా వ్యక్తిత్వం అనేది తెచ్చిపెట్టుకుంటారు రాజాఫర్ గారు. ఒక మనిషి వ్యక్తిత్వం వాడు ఎలా క్యారీ చేస్తున్నాడు అదే. అంటే పెరిగిన వాతావరణాలు మేబీ అంటే నేను మీకు తెలుసా పాత గతంలో ఉండే స్టోరీస్ లో చెప్పాడు ఆయన కండక్టర్ వాళ్ళ ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్, ఆ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు. మిడిల్ క్లాస్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చాం కాబట్టి, అంటే నేనే కాదు, అలాగే చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఐ డోంట్ వాంట్ టు కమెంట్, నేనేదో పెద్ద ఇదని కాదు కానీ, బట్ నాకు ఇలా ఉండటం ఇష్టం. ఏదో ఒక రోజు ఇంత నేమ్ వచ్చిన తర్వాత ఏ సినిమా సంబంధించి ఆ సీన్లో మీరు ఉన్నప్పుడు, అరే నాకు అర్థం ఇది కదా, నేను ఇక్కడ వచ్చాను అని ఒక్కసారి అలా ఫ్లాష్ బ్యాక్ రివైల్ అయ్యి కళ్ళలో నీళ్ళు తిరిగిన సంఘటన ఏముంది? అంటే ఇప్పుడు నేను దాదాపు 10 ఏళ్ళు యాజ్ ఎ డైరెక్టర్ గా, ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు, 2005లో వచ్చాను నేను. సో అప్పటికి ఇప్పటికీ నాలో వచ్చిన మార్పు ఏంటంటే ఫినాన్షియల్ స్టేటస్, లగ్జరీస్, కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్స్, ఇవి మారాయి. ఇదేగా నా జీవితంలో వచ్చిన మార్పు. సో ఇప్పుడు నేను చెబితే ఏం చెప్పాలి, వీటి వల్ల నేను చాలా అని చెప్పాలి, బట్ నాకు ఇది కిక్కే కాదు. నేను విడిగా ఉన్నా కూడా నేను సంపాదించుకోగలను, అది సినిమాల్లోకి వచ్చి సంపాదించుకోవటం కాదు. ఇక్కడ నాకు కిక్ ఇచ్చిన ఎలిమెంట్ ఏంటంటే, నేను ఇంతకు ముందు నలుగురిలో ఒకడిని, ఇప్పుడు నలుగురిలోకి వెళ్తే అబ్బా అనిల్ రావిపూడి భలే సినిమాలు తీస్తున్నావా, భలే కామెడీ చేసి మమ్మల్ని నవ్విస్తున్నావా అని ఒక పెద్ద వయసులో నాకు 60 ఏళ్ళ ముసలాయన చెప్తున్నారు. ఒక చిన్న 6 ఏళ్ల పాప వచ్చి అంకుల్ నేను నీ ఫ్యాన్ అని చెప్తుంది. ఇంతకు మించిన కిక్, ఇంతకు మించిన ఎగ్జైట్మెంట్. ఇన్సిడెంట్ బాగా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చాను. నేను మాస్క్ పెట్టుకున్నాను, నన్ను ఒక చిన్న పాప గుర్తుపట్టి వచ్చింది, చిన్న పాప, అంకుల్ నేను మీ ఫ్యాన్ అని. పక్కన వాళ్ళు షాకు, వీడు అనిల్ రావిపూడి అని. అంటే ఇవి చెప్తే ఎలా ఉంటుంటే, ఇట్స్ లైక్ మనం ఏం అచీవ్ చేసాం ఇక్కడికి వచ్చి అంటే, వాళ్ళ ప్రేమ, వాళ్ళ అఫెక్షన్, వాళ్ళ ఆదరణ, అలాంటి ప్రతి ఇన్సిడెంట్, ప్రతి ర్యాండమ్ ఇన్సిడెంట్ వాళ్ళ మధ్యలోకి నేను వెళ్ళిన ప్రతిసారి నేను అదే ఉద్వేగానికి లోను అవుతా. అదే నాకు ఒక పవర్ కూడా, నేను చేయబోయే సినిమాలకి నెక్స్ట్ రాసుకోవడానికైనా ఒక ఎనర్జీ. కంక్లూడ్ చేద్దాము. ఇంకా నెక్స్ట్ లెవెల్ అనేది ఇంతకు ప్రశ్న అడిగాను, మీరు ఇతమిద్దంగా చెప్పలేదు. ఇంకా ఎలా ఏ పొజిషన్ చూసుకోబోతున్నారు యాజ్ ఎ డైరెక్టర్గా? యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఇప్పుడు తెలుగులో విషయానికి వస్తే ఒక రాజమౌళి, అతను ఒక స్టేజ్, నేను ఎప్పుడు నేల విడిచి సాము చేయనండి. సో నా వ్యక్తిత్వం అది. రాజమౌళి గారు కానీ, సుకుమార్ గారు కానీ, వీళ్ళందరూ చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజమౌళి గారు వరల్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోయారు. నేను పక్కన నేను వెళ్ళిపోయి అలా చేసుకోవాలని నేను అక్కడ ఊహించుకోలేను. నేను ఎక్కడ బలంగా ఉన్నానో నేను అక్కడే చూసుకుంటాను. సో నేను ఇక్కడ బలంగా ఉన్నాను. సో రీజనల్గా నేను చేయబోయే సినిమా నాకు ఇక్కడ హ్యాపీగా ఉంది. రేపు పొద్దున్న నేను చేసిన ఈ రీజనల్ సినిమా పాన్ ఇండియా అవ్వాలి. అంతేగాని నేను అక్కడికి పాన్ ఇండియాకి వెళ్ళి నేను పాన్ ఇండియా సినిమా నేను చేయలేను. నేను ఎక్కడో రీజనల్గా నేను చేసిన సినిమా మేబీ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేసే పరిస్థితి వచ్చిన రోజుల్లో అదే పాన్ ఇండియా అయిపోతుంది. సో ఆ స్థాయికి నేను ఎదగాలి. ఆల్ ది బెస్ట్ అనిల్ రావిపూడి గారు. మీరు అనుకున్న డ్రీమ్లో సక్సెస్ అవ్వాలని, మాకు ఇంకా నవ్వించాలని, ఫ్యామిలీ కుటుంబ సమేతంగా ఇంటిల్ల పాది నవ్వే మీరు ప్రామిస్ చేయాలి. ఏంటది? క్లోజ్ చేసే ముందు చేయండి, ప్రామిస్ చేయండి. చెప్పండి. జాఫర్ అనే నేను ఇక నుంచి ఎంత బిజీగా ఉన్నా, ఎంత హడావిడిలో ఉన్నా, పొలిటికల్ గా ఎన్ని మీటింగుల్లో ఉన్నా, ఎన్ని ప్రెస్ మీట్ లో గానీ, ఇంటర్వ్యూలో గానీ ఉన్నా, ఎంత ఇదిలో ఉన్నా కూడా టైం తీసుకొని అనిల్ రావిపూడి సినిమాలన్నీ మిస్ కాకుండా ఓటీటీలో చూసి ఆయనకు ఫోన్ చేసి మాట్లాడతాను. అనిల్ రావిపూడి సినిమాలే కాకుండా మిగతా వాళ్ళ సినిమాలు కూడా చూస్తాను. సినిమాలు చూస్తాను. రాజకీయాలే కాదు, చెప్పండి, రాజకీయాలే కాదు, సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తాను. థ్యాంక్ యూ. మీరు ఇది ఇష్టంతో చెప్పారు నాకు తెలియదు కానీ జాఫర్ గారితో బలవంతంగా చెప్పించాను. బట్ ఆయన సినిమాలు కూడా చూడాలి. మంచి సినిమా వాళ్ళని కూడా ఆయన ఆ సినిమా పరంగా కూడా ఆ దాంట్లో సినిమాలో ఒకటి సినిమాలు యాక్ట్ చేశాను కదా. ఏ సినిమాలో చేశారు? అది విజయ్ దేవరకొండ సినిమా అయితే కృషిలో జర్నలిస్ట్ రోల్. అవునా? అసలు ఎట్లయితే నెక్స్ట్ ఫిల్మ్ లో జాఫర్ గారిని తీసుకురమ్మంటారా? ఆయన కింద కమెంట్స్ పెట్టండి ఇంటర్వ్యూ కింద, జాఫర్ గారిని నెక్స్ట్ నేను చేయబోయే సినిమాలో నటింప చేయాలా వద్దా. ఓకే, మా సబ్స్క్రైబర్స్ కోరిక మేరకే అది.